ఎన్ రామచంద్రరావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలకు నమ్ముతున్నారని అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీ అభివృద్ధి మంత్రాన్ని మెచ్చారని, మోదీ గారి నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయానికి కారణమని విశ్లేషించారు. సీసా వహించి వారికి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణ చాలామంది అనవచ్చు, మీకు ఇన్నే వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏ విధంగా మా ఒక గ్రాఫ్ పెరిగింది, ఏ విధంగా ఎవరెవరు గ్రాఫ్ తగ్గినాయి. మొన్న నేను మాట్లాడినప్పుడు కొంత ఇమ్మీడియట్ ఒక ఇనీషియల్ ట్రెండ్లో ఉండే కాబట్టి చెప్పాం. ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను, మాకు 220లో 204 నుంచి ఈరోజు 336 దాకా మేము గెలిచినాం. మా ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా మొత్తం 100 వార్డులు కార్పొరేషన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం. ఇప్పుడు 25+ మున్సిపాలిటీస్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈరోజు మేము ఆవిర్భవించినాం. చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది. ఇంకా అన్ని లెక్కలు రాలేదు. కొన్ని మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి కొన్ని వచ్చినాయి. రంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి వైస్ చైర్మన్ అక్కడ ఇక్కడ లెక్క రాలేదు నాకు. ఇక కానీ 25 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మకమైన శక్తి ఈరోజు మేము అక్కడ ఉన్నాం. దాదాపు 15 స్థానాల్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, రాయకల్ కానీ, మెట్పల్లి కానీ, మన కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ, ఇట్లా చాలా చిన్నవి పెద్దవన్నీ కలిపేసి మేము 15 స్థానాలు ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. మాకు గతంలో కరీంనగర్లో ఉన్నదానికన్నా ఈసారి 17 వార్డు డివిజన్స్ పెరిగినాయి. మాకు 17 ఎక్కువ గెలిచినాం. ఆదిలాబాద్లో గతం కన్నా ఈసారి మేము 11 ఎక్కువ గెలిచినాం. కామారెడ్డిలో గతం కన్నా ఈసారి మేము 8 గెలిచినాం. మెట్పల్లిలో గతం కన్నా ఇప్పుడు 6 గెలిచినాం ఎక్కువ. రాయకల్లో ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు మేము 5 గెలిచినాం. అదేవిధంగా ఆర్మూర్లో 5 ఉండే, ఇప్పుడు 8 గెలిచినాం. మహబూబ్నగర్లో మేము 8 గెలిచినాం. ఇట్లా మేము చూసుకుంటా పోతే ప్రతి చోట కూడా మా ఒక గేమ్స్ అయినాయి, మాకు పెరిగినాయి. ఈస్టర్న్ తెలంగాణ అంటే ఖమ్మము, వరంగల్ ఆ ప్రాంతం ఏది ఉందో గతంలో మాకు ఎటువంటి ఒక ప్రాతినిధ్యం లేనటువంటి కొత్తగూడెంలో కూడా, కొత్తగూడెం కార్పొరేషన్లో మేము ఒక కార్పొరేటర్ గెలిచినాం. అశ్వరావుపేటలో కూడా మాకు ఒక గెలిచినాం మేము. ఇది కాక మేము అశ్వరావుపేట, ఖమ్మము, ఇది కాక పరకాల్లో ఫస్ట్ టైం మేము ఈసారి 3 గెలిచినాం. అదేవిధంగా ఈ యొక్క కాంటెస్ట్లో లేదు భారతీయ జనతా పార్టీ అనేది సీరియస్గా మేము కాంటెస్ట్ చేసినటువంటి ఒక ప్లేసెస్ మనం చూసాం. తర్వాత ఏవైతే మా ఓటు బేస్ ఉన్నదో అది చాలా చోట పెరిగింది, ఒక్కొక్క చోట అదేవిధంగా తగ్గించింది. ఓటు శాతం పెరగడంతో పాటు మా యొక్క ప్రతినిధులు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు సంఖ్యలు ఎగిరేసుకుంటారు. బీజేపీకి 300 మాకే ఎక్కువ వచ్చినాయి, మాకే ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చెప్తాను. బీఆర్ఎస్కు వాళ్ళ ఒక 43% తగ్గినాయి. వాళ్ళకు ఇప్పుడు ఓన్లీ 29%కి వచ్చినాయి. వాళ్ళకు 14% డ్రాప్ అయింది. లాస్ట్ టైం కన్నా 2020 కన్నా ఇప్పుడు 14% ఓట్లు తగ్గినాయి. వాళ్ళకు గతంలో 1340 వార్డులు ఉంటే ఇప్పుడు కేవలం 780 వార్డులు వచ్చినాయి. ఇది వాళ్లకు 550 వార్డుల నష్టం జరిగింది. మాకు అక్కడ 100 వార్డులు పెరిగినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే వాళ్ళకు 800-700 స్థానాల్లో ఉన్నటువంటి ఒక 1000 పైన ఉన్నటువంటి ఒక స్థానంలో వారికి ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం తగ్గి 550కి వచ్చి ఇప్పుడు కేవలం 13 మున్సిపాలిటీకే పరిమితమయ్యారు. 13 మున్సిపాలిటీస్కే. మరి ఇది ఎవరి పక్షాన తీర్పు అని ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. అంతేకాకుండా మున్సిపాలిటీస్లో ఏదైతే జోన్ వైజ్ ఉందో 33 మున్సిపాలిటీస్ 2020లో 2026 నుంచి అయితే 55 నుంచి 230 తగ్గినాయి నార్త్ జోన్లో. ఈస్ట్ జోన్లో 220 తగ్గినాయి.